రుణమాఫీ విషయంలో రేవంత్ రెడ్డి కొత్త డ్రామాలు మొదలుపెట్టాడని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలున్నాయి కాబట్టి ఆగస్టులో రుణమాఫీ చేస్తామని అబద్ధాలు చెప్తున్నాడని నిప్పులు చెరుగుతున్నారు. మోసకారి కాంగ్రెస్ పార్టీకి పార్లమెంటు ఎన్నికల్లో బుద్ధి చెప్తామంటున్నారు అన్నదాతలు. 4 ఎకరాల భూమి మేము సాగు చేస్తూ ఉన్నాం. మరి డిసెంబర్ 9న మరి రైతు బంధు వేస్తానన్న గౌరవశ్రీ రేవంత్ రెడ్డి గారు మరి ఇంతవరకు రైతు బంధు వేయకుండా మరి ఆగస్టు 15న మరి రైతు బంధు 2 లక్షల వరకు మరి వేస్తామనడం, మరి అదేవిధంగా ఇది ఎలక్షన్ స్టంట్ లెక్క కనిపిస్తూ ఉన్నది. మరి రైతులకు గత ప్రభుత్వంలో రైతులు అన్ని విధాలుగా బాగుపడ్డారు. రైతు చనిపోయినా కానీ పైసలు వచ్చేది. మరి అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతులకు కరెంటు కష్టాలు మరి పాత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాగున్నానో ఇప్పుడు కూడా అలాగనే ఉన్నాయి. మరి ఇటు రైతు బంధు ఇవ్వకుండా ఇటు కరెంటు కోతలతోటి రైతులందరం సతమతం అవుతున్నాం. కనుక రైతులందరూ మనం ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ స్టంట్గా ఆగస్టు 15గా వేస్తాను అని అంటే మరి ముందు ఎన్నికలు ఉన్నాయి కనుకనే మరి గౌరవశ్రీ రేవంత్ రెడ్డి గారు ఇలా మాట్లాడడం నిజంగా హాస్యాస్పదంగా ఉన్నది. కనుక రైతులందరూ గమనించగలరని కోరుతున్నాం. నాయని సతీష్, నేను చెన్నూరు శివారులో ఒక 2 ఎకరాల రైతుని నేను సాగు చేస్తున్నాను. ఏదైతే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆగస్టు 15 వరకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పినారో ఈ కళ్ళబొల్లి మాటలు గతంలో అసెంబ్లీ ఎన్నికల రోజున కూడా డిసెంబర్ 9 నాటికి మా ప్రభుత్వం వస్తుంది, ఆ రోజు రైతు ఖాతాల్లో అందరికీ 2 లక్షల రుణమాఫీ చేస్తానని కళ్ళబొల్లి మాటలు పలికారు. దాని తర్వాత విధిపరమైన నిర్ణయాలు తీసుకోవాలని మంత్రివర్గ సమావేశంలో తీసుకొని 100 రోజుల లోపల ఈ యొక్క ఆరు పథకాల భాగంగా ఈ 2 లక్షల రైతు రుణమాఫీని మంజూరు చేస్తానని చెప్పినారు. అసలు వీరు మనకు ఇవ్వాల్సిన రైతు బంధు 7,000 కోట్ల రూపాయలే ఇప్పటికీ ఇవ్వలేకపోతున్నారు. దాదాపు 30,000 కోట్ల రూపాయలకు ఇది ఎక్కువ అవుతుంది 2 లక్షల రుణమాఫీ అనేది. ఈ కళ్ళబొల్లి మాటలు ఇప్పుడు ఏదైతే పార్లమెంట్ ఎన్నికలు దృష్టిలో ఉన్నాయో వీటిని దృష్టిలో పెట్టుకొని ప్రజలను మళ్ళీ మభ్యపెట్టడానికి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కారు ముందుకు వస్తున్నది. అలాగే కరెంటు కష్టాలు, అలాగే నీటి కష్టాలు ఈ కాంగ్రెస్ కాలంలో గత 10 ఏళ్ల క్రితం తెలంగాణ రాకముందు ఎలా ఉందో ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనబడుతుంది. ఎన్నికల ముందు గెలిచిన తర్వాత వెంటనే 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పిండు. రైతు భరోసా కింద రైతులకు ఎకరానికి 15,000 ఇస్తానని చెప్పిండు. అదేవిధంగా గృహలక్ష్మి పథకం కింద మహిళలకు 2,500 రూపాయలు ఇస్తానని చెప్పిండు. అదే విద్యార్థులకు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పేసిండు. మరి అన్ని వాగ్దానాలు చేసిండు, ఒక్క వాగ్దానం కూడా నెరవేరడం లేదు. దీన్ని తెలంగాణ రైతు సమాజం గుర్తించాలి. కేవలం ఈ ఎన్నికలైతే రేవంత్ రెడ్డి మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసపూరితమైన వాగ్దానాలను గుర్తించాలి. ఒకవేళ మీకు చిత్తశుద్ధి ఉంటే మరి రైతులకు ఈ ఎన్నికలకు ముందే మీరు ఎలక్షన్ కోడ్ రాకముందే మరి రుణమాఫీ చేయాల్సిన అవసరం ఉండే. ఆ విధంగా రుణమాఫీ చేయకుండా మళ్ళొకసారి ఎన్నికల్లో గెలవాలని చెప్పి మళ్ళా ప్రజలను మోసం చేసి గెలవడానికి చేస్తున్న వాగ్దానం కాబట్టి దయచేసి రైతు సమాజం అంతా గుర్తించాలి, తెలంగాణ ప్రజలందరూ గుర్తించాలి.